ఏమండి ఇంకా ఎంతసేపు అండి? అయిపోతుంది. మీ వల్ల అవ్వట్లేదా? అంటే అది మీ వల్ల అవ్వదు గాని పక్కకి జరగండి. అదేంటి నేను ఎంత ట్రై చేసినా రాలేదు. చూసారు కదా ఓపెన్ అయింది. తీసుకోండి మీకి. ఆగండి స్కిప్ చేయకండి. మీరేదో అనుకుంటున్నారు కానీ అక్కడ అంత సీన్ లేదండి బాబు. అరే ముందు లెన్స్ క్యాప్ తీరా. షార్ట్ సిరీస్ కాస్త మళ్ళీ సిరీస్ అయ్యేలా ఉంది. చూశారు కదా, ఇదండి వీళ్ళ సరసం. వీళ్ళని చూస్తే లేట్ మ్యారేజ్ అనిపిస్తుంది కదా. మీరు అనుకున్నది కరెక్టే. అసలుకి ఎదురు కట్టును ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాను మనోడు. కాకి ముక్కుకి దొండపండు సామెత వినే ఉంటారు కదా. ఇప్పుడు కల్లారు చూద్దాం పదండి. అలాగే సీరియస్గా ఈ సిరీస్ ఫాలో అవ్వండి. తేజు కుడికాలు ముందుకు పెట్టినాడు. ఫ్లాట్ చాలా బాగుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇంకా బాగుండేది. డౌన్ ఫ్లోర్ అయితే డౌన్ పేమెంట్ ఎక్కువ అడిగారు. అందుకే టాప్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులోనూ అందరికంటే టాప్లో ఉండడం అంటే నాకు బాగా ఇష్టం. ఇదే మన హాలు. అప్పుడప్పుడు మన మురుపాలు. ఇక్కడేముంది? లోపల పద చూపిస్తా. ఇదే కిచెను. నీ చేతి వంటతో నా శక్తికి కొత్త నిర్వచనం ఇచ్చేది ఇక్కడే. అబ్బా ఆగండి. ఇంకా ఇక్కడే ఉంది, లోపలికి రా. ఇదే మన బెడ్రూమ్. ఒక రకంగా మన ఇద్దరికి వార్ రూమ్. బెడ్రూమ్లో సీసీ కెమెరాలు ఏంటండి? అదా పెద్దలు ఏమన్నారు? కాపురం అంటే నలుగురు మెచ్చుకునేలా ఉండాలన్నారు. అందుకే నలుగురు మెచ్చుకోవాలంటే కెమెరాలు ఉండాలిగా. చిచి ఫస్ట్ అవి తీసేసేయండి. సరే తీపిచ్చేస్తాలే తేజు. నువ్వురా కూర్చుందాం. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఆట ఆడాలని ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. దా చీ ఆపండి, మీకు అన్నిటికీ తొందరే. దాహం వేస్తే కిచెన్ వైపు, ఆకలేస్తే బెడ్రూమ్ వైపు చూసే రోజులు పోయాయి. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. రోజులు మారాయి. లేక లేక నా పొలంలో కూడా మొలకలొచ్చాయి. ప్లీజ్ ఒప్పుకో తేజు, నీ కాలు ముక్తా ప్లీజ్. చూసావా తేజు, నీ చేతులు పట్టుకోగానే నాకు చెమటలు పడుతున్నాయి. నా చేతులు వణుకుతున్నాయి. మీకు వయసు అయిపోయింది కదండి. భార్యాభర్తలకు వయసుతో సంబంధమే ఉంది తేజు. పవర్ పోయింది కదండి. ఏం మాట్లాడుతున్నావు తేజు? నా పవర్ అలానే ఉంది, ఇంకా టన్నులు ఉంది. చూపిమంటావా? నేను చెప్పేది మీ ఒంట్లో పవర్ కాదండి, ఇంట్లో పవర్ గురించి. అదా, అయినా మనకు పవర్తో పనే ఉంది తేజు. ఎవరో బెల్ కొడుతున్నారు. ఈ టైంలో ఎవడ్రా? ఎవర్రాయుడు? చెప్పాను కదరా వీడు మనల్ని చూడగానే షాక్ అవుతాడని. నువ్వు చెప్పింది నిజమేరా. అయినా నువ్వేంట్రా బెల్లం కుట్రాయిలా అలా నిలబడ్డావో? లోపలికి ఇన్వైట్ చేయవా? మిమ్మల్ని చూసిన ఆనందంలో మాటలు రావట్లేదు లేదురా. రండ్రా. అవునరా, ఊర్లో వరదలని నేను రాత్రి వార్తల్లో విన్నాను. మీరెలా వచ్చారా? ఆ వరదల్లోనే కొట్టుకుని వచ్చాం. రే సారీరా, నీ పెళ్లికి రాలేకపోయాను. నీ చావు మా తాత చావు రెండు ఒకే రోజు వచ్చాయి. ఏం మాట్లాడుతున్నారా? అదేరా, నీ పెళ్లి రోజు మా తాత చావు ఒకే రోజు వచ్చాయంటున్నా. అదేంటి మరి? వీడు మీ బామ్మ పగటి తన్నిందని వీడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదే, మా బామ్మ తన్నిన బయట వెళ్ళి మా తాత తగిలితే సచ్చాడు. దట్టా అయితే ఇంకో వాటు. వేరే కొత్త ఇల్లు, కొత్త పెళ్ళం, కొత్త కాపురం ఎలా సాగుతుంది? అసలు స్టార్ట్ అయితేనే కదా సాగడానికి. ఏంట్రా నీకు స్టార్టింగ్ ప్రాబ్లం అని నీ భార్యకి తెలిసిందా ఏంటి? నీలాంటి ఫ్రెండ్స్ ఇలా ప్రచారం చేయబట్టుకే
నా పెళ్ళి అవడానికి ఇన్ని రోజులు పట్టిందిరా. సర్లే సారీ, జస్ట్ జోక్ చేసామంతే. సరే ఇంతేనా? చెల్లెమని పరిచయం చేసేది ఏమైనా ఉందా? మీ మాటల్లో పడి మర్చిపోయానురా. తేజు, తేజు. అయినా తేజు ఏంట్రా బూజులాగా? అసలు తన పేరు తేజస్విని, నేనే ముద్దుగా తేజు అని పిలుస్తున్నాను. అబ్బో, తేజు, తేజు. వస్తున్నానండి. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, నమస్తే. కిడ్నీలాగా. కిడ్నీలా? అదేంట్రా, ఇంతకు ముందు నా స్నేహితులు నా గుండెకాయ అనేవాడు, ఇప్పుడు కిడ్నీలు అంటున్నావు. అదా, ఇప్పుడు నాకు పెళ్ళైంది కదరా, పైన గుండెకాయ మా ఆవిడికి, కింద మేకురా. ఇస్తే ఇచ్చేవాళ్ళు కానీ కిడ్నీలతోనే ఆపు, అందుకంటే కిందకి వెళ్ళకు. సర్లే, కాఫీ అది ఇస్తే తాగేసి వెళ్ళిపోతాం, మీ మధ్యలో మేమెందుకు. తేజు, వీళ్ళకి కాఫీ తీసుకోండా. తేజు, బ్లాక్ కాఫీ. హలో. చాలా ఉందరా, బాగానే కంట్రోల్లో పెట్టావు. ఇంకేట్రా విషయాలు? ఏమండి, ఏమండి? వస్తున్నా. ఏమైంది? నాకు బ్లాక్ కాఫీ పెట్టడం రాదండి. నాకు మాత్రం వచ్చాయేటి? పొద్దున పొంగిన పాలు ఉన్నాయి కదా, అవి మాడబెట్టేసి ఇచ్చే. అయ్యో, అలా ఇస్తే బాగోదు కదండి. ఆ ఎదవలకి అదే ఎక్కువ, పెట్టేసి ఇచ్చే. సరే. అదేంట్రా, నువ్వు కాఫీ తాగవా? లేదురా, మీ ఇద్దరు గురించి స్పెషల్గా చేపించాను. ఏంట్రా, కాఫీ బాగాలేదా? లేదురా, చాలా బాగుంది, కాఫీ చాలా బాగుంది. సరే మరి ఇంకెళ్తాం మరి. ఆగండ్రా, భోజనాలు చేసి వెళ్ళండి. వద్దులేరా, కాఫీతోనే కడుపు నిండిపోయింది. తేజు, ఏమనుకోకు, నా ఫ్రెండ్స్ ముందు అలా అన్నందుకు. అయ్యో, మీరు నా భర్త, మీరు కాకపోతే నన్ను ఎవరంటారండి? మీరు నన్ను ఎన్నైనా అనొచ్చు. అమ్మయ్య, నాలాంటి భార్య ఎవరికి దొరకదు. నేను చాలా అదృష్టవంతుని. ఎక్కడుంది ఇది? అమ్మదంగా ఎక్కడుందా? సారీ అండి, అలవాట్లో పొరపాటు, మీరు అనుకోలేదండి. సారీ అండి. ఏం పర్లేదు. నాకు నడుము దగ్గర అలా ఎవరైనా పట్టుకుంటే కోపం వస్తుందండి. సారీ అండి. అమ్మయ్య, నా భార్య ఎంత సిన్సియరు. సారీ, ఇందాక మా ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేశారు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం మంచిగా ఎంజాయ్ చేద్దాము. ఇక ఏ ఎదో వచ్చినా మా కార్యక్రమాన్ని ఆపలేరు. ఇక మనం ఏ ఎదో ఆపలేరు, కార్యక్రమాన్ని ఎప్పుడు ఆపలేరు, మనకి తిరిగిలేదు. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని నా పిల్లమేనా? అమ్మ బాబాయ్, ఇదేదో తేడా కొడుతుంది. ఇక నేను జంప్ అయితే బెటర్. అగ్గిపెట్టుందా? ఎందుకు? నేను తగలబెట్టానుకా? దానికి చాలా టైం ఉందిలే గాని, సిగరెట్ ఉందా లేదా? అగ్గిపెట్టలేదు, లైటర్ ఉంది. తీసుకురాపో. సరే. ఇగో. ఏంటి, నేను వెలిగియాలా? మందుందా? మందా? మందే ఉందా? ఉంది ఉంది. తీసుకురా. నీ ఎలక మొహం పెట్టుకొని అలానే చూస్తున్నావేంది? పోయి తీసుకురా పో. ఇదేంటి ఇట్లా తయారైంది?
గ్లాస్ ఎవడు తెస్తాడ్రా? నీ అయ్య తెస్తాడా? ఆ, రానా? గ్లాస్ తే బే. వద్దులే, ఫస్ట్దే బెటర్. స్టఫ్ తేపో. కంపెనీ ఆవిడిస్తాడు. అమ్మా. ఉమ్? ఆ, ఉమ్? ఆ, ఉమ్. అమ్మా జీవితం. కాలు నొక్కు. ఉమ్, అరే సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పరా. అడుగు. కరెంట్ అఫైర్ అంటే ఏంట్రా? కరెంట్ అఫైర్ అంటేనా? కరెంటు పోయినప్పుడు పెట్టుకునే అఫైర్నే కరెంట్ అఫైర్ అంటారు. అబ్బా, చూడ్డానికి అంత అమాయకంగా కనపడతావు, నీలో అంత ఫైర్ ఉందా? సరేరా, బెడ్రూమ్లోకి. ఈరోజు ఎంత ఫైర్ ఉందో నేను చూస్తా. ఈరోజు రాత్రికి నిద్ర లేకుండా చేస్తా. దా. ఇలాగైనా నా కోరిక తీరుతుంది. యా, స్వామి. దా. వస్తున్నా. దేవుడా, ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక అర్ధం చేతిలో మగోడు రేపోడు. ఎందుకు దేవుడా నన్ను ఇంత అందంగా పుట్టించావు? బట్టలేంటి ఇవి ఉన్నాయి? ఏవండి, ఏవండి, ఎటు పోయారీనా? అయ్యో, సారీ 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 అండి. కార్యానికి పనికి రాకుండా చేసావు కదా ముద్ర వల్ల. అయినా మీరెందుకండి కింద పడుకున్నారు? రాత్రంతా నిద్ర లేకుండా చేసి ఇప్పుడే వరగనట్టు నంగనాచిలో ఎలా మాట్లాడుతుందో. చి పోండి. పోండా. ఇదేంటిది? పొద్దున్నైతే సాంప్రదాయ సుకునేలాగా ఉంది, రాత్రి అయితే చంద్రముఖి కాంచెల్లా తయారవుతుంది. అమ్మ బాబా, చాలా డేంజర్ ఉందిరా నాయనా. ఇదేంటి రాత్రి ఏం జరగలేనట్టుంది? రాత్రి జరిగింది దీనికి గుర్తుందా లేదా? ఏమండి, కాఫీ. నైట్ ఏం జరిగింది? చిపాడు, నీకెప్పుడు అదే ధ్యాస. పాడా ఏం జరిగింది అసలు? అసలు ఏం జరుగుతుందో ఏమో తెలియట్లేదు. ఏం చేస్తుంది? ఆగండి, ఇటు రండి. నిన్నటి నుంచి ఎందుకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? అంటే నిన్న నైట్ నిజంగానే. అబ్బా ఆపండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది, ఫస్ట్ బయలుదేరండి. ఇదిగోండి మీ లంచ్ బాక్స్, ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళండి. అది కాదు, వచ్చేటప్పుడు మల్లెపూలు స్వీట్స్ తేవడం మర్చిపోవద్దే. అదేంటి? రాత్రి తెచ్చిన మల్లెపూలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా. చిలిపి, రాత్రి వాడేశారు, గుర్తు లేదా? నేను వాడేశానా? వాడేసే ఉంటాను. సరే బాయ్. బాయ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అమ్మయ్యా, వచ్చేసారా? ఇవి మాత్రం మర్చిపోరే. అంటే నేను రాత్రి నిజంగానే నేను వాడేశానా? మీరు ఇంక ఈ విషయం వదిలిపెట్టరా? నువ్వు పెళ్లికి ముందు ఎలా ఉండేదానివి? మాది చాలా పద్ధతి గల కుటుంబం, 6 దాటితే గుమ్మం కూడా దాటనివ్వరు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. అయినా నిన్నటి నుంచి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నన్నే అనుమానిస్తున్నారా? ఛీ పోండి. నేను అనుమానిస్తున్నానా? తేజు, తేజు, టైం చూస్తే 7 వస్తుంది. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు.
దేవుడా నువ్వే కాపాడాలి. ఆ! అమ్మయ్యా దేవుడు ఉన్నాడు, కాపాడడానికి ఎవరో వచ్చారు. ఒరే మీరు ఇంకా ఊరు వెళ్ళలేదా? ఊర్లో వరదలు ఎక్కువైపోయి రోడ్లు బ్లాక్ అయిపోయినాయిరా, బస్సులు లేవు. అసలు వాటర్లో ఏముంటావు అని చెప్పి ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కదా మీ ఇంటికి వచ్చాం. ఏంటి ఈడు ఇలా చూస్తున్నాడు? 7 అవుతుంది, ఈ పూటకు వీలే నాకు రక్షక బట్టలు. రే ఏంట్రా అలా అరిచో? ఫ్రెండురా, మీకోసం ప్రాణాలు ఇవ్వకపోవచ్చు బా కానీ నా ఇంట్లో ప్లేస్ ఇస్తారా? మావా ఏం చెప్పావురా? ఏమా కమాన్ రండ్రా. రే ఏంట్రా సంగతులు? మన ముగ్గురం కలిసి చాలా రోజులైంది కదరా, సరదాగా మందేద్దామా? మందా ఆ స్మెల్ కానీ తిట్టి అయితే నా తాట తీసేలాగా. అరే ఇప్పుడు మందెందుకురా, మా ఆవిడ ముందు బాగోదు. ఏంటి చెల్లెమ్మా మేము మందేస్తే నువ్వు బాధపడతావా? నేనేం ఫీల్ అవ్వనండి. ప్రాబ్లం లేదంటుంది కదా, నీకేందిరా బొంగులోది? హ, అది ఫీల్ అవుతురా. ఏమన్నా తేడా జరిగితే తర్వాత ఫీల్ అవ్వడానికి మీ ఇద్దరు ఉండర్రా. ఏంట్రా ఏదో అన్నావు? ఆహా ఏం లేదురా. మరి మందు ఇదిగో నీ ముందు. సరే మీకు తాగడానికి అన్ని అరేంజ్ చేస్తాను. ఏదేమైనా కానీ మామ నీ పిల్లని భలే కంట్రోల్లో పెట్టావురా. నిజమేరా, ఈ రోజుల్లో పిల్లలు మొగులని లెక్కే చేయడం లేదు. అలాంటిది నువ్వు నీ పిల్లాన్ని కంట్రోల్లో పెట్టావంటే వా, నీ తెక్కే వేరు, దాని లెక్కే వేరు. ఏదైనా మగజాత ఆనిముత్తురా నువ్వు, మన పరువు నిలబెట్టావు. ఇదేముందిరా, ఇప్పుడు పడుకోబెడతా చూడండి. ఏ తేజు, ఏంటండి? ఏ తేజు రావేటు. చెప్పండి. మా వాళ్ళకి స్టఫ్ ఏం కావాలో అడుగు. ఏం కావాలండి? చెప్పండి మీకేం కావాలో. అమ్మ నాకు ఫిష్ ఫ్రై, మామిడికి ఆవకాయ పచ్చడిను. నీకేం కావాలో చెప్పరా? నాకు చికెన్ ఫ్రై, ఒక సోడా, అన్ని చిప్స్. ఓకే అండి, నేను అరేంజ్ చేస్తాను. మీకేం కావాలండి? మా వాళ్ళు తీసురాపో ఫాస్ట్గా వెళ్ళు. సరే అండి. ఎట్టిచ్చా మామూలుగా ఉండదు మనతో. ఏంట్రా మీ ఆవిడ ఇంకా స్టఫ్ తీసుకురాలేదు? అవునా తేజో తే ఇది డ్యూటీ ఎక్కేసినట్టుంది. ఏంటి ఇప్పుడేగా పోసాను. చచ్చారు నా కొడుకులు. ఈడేంటి ఎక్కడ ఉన్నాడు? ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? లోపల మా చెల్లి స్టఫ్ తీసుకురమ్మను. సౌండ్ వచ్చిందేంటి? చెల్లెమ్మ చీర్చి కొట్టినట్టుంది. తీర్చుకోవట్లేదురా, ఈడ్చి కొట్టింది. 10 నిమిషాలు ఇంత చేంజ్ అవ్వరా? మందు పోయిరా. చెల్లెమ్మ నువ్వు మందేస్తావా? మందేయకపోతే నిన్నేస్తా, నిన్ను చంపేస్తా. అందుకోసం ప్రాణాలు ఎందుకులమ్మా, మందే పోస్తాను. అయినా ఆడోళ్ళు మందు తాగడం మా ఇంటా వంట లేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి నాకెందుకురా? వాడండి నన్ను కొడతా ఏంటి? వాడు దూరంగా ఉన్నాడని నువ్వు కన్వీనెంట్ గా ఉన్నాని నిన్ను కొట్టా. అబ్బా నన్ను కొట్టావేంట్రా? నువ్వు నాకు కన్వీనెంట్ కొన్నావు కాబట్టి. తాగు. ఏందనా, నీకు ఫిష్ ఫ్రై కావాలా? ఫిష్ ఫ్రై కావాలి. నేను చేస్తా ఈ రోజు నీకు ఫిష్ ఫ్రై. బ్రేక్, ఒక నిమిషం. అటాక్, స్టాప్, ఆగు. నీకు పచ్చడి కావాలా? ఓకే పచ్చడి కావాలి. నేను నాకిస్తా నీకు పచ్చడి. ఈ పచ్చడి అని చెప్పి మా వాడు నేల ఆగిచ్చేస్తుందిగా. అవనే టఫ్ మొత్తం నాకేనా? ఇటు చికెన్ ఫ్రై అడిగాడు, ఇటుకి ఏమేవరా? చచ్చాడు నా కొడుకు. నువ్వు పోరా. ఎస్ నువ్వు పో. నీకు చికెన్ ఫ్రై కావాలా? నాకేమో చంద్రముఖి చూపించింది, వీళ్ళకేమో కాంచన మసూదు కలిపి చూపిస్తుంది. ఏరా సరిపోయిందా? ఇంకేమన్నా కావాలా? మాకు ఇదే స్టఫ్ సరిపోయింది చెల్లమ్మ, మాకు ఏమొద్దు. ఎవడ్రా నీకు చెల్లమ్మా? నువ్వేమన్నా మా నాన్నకి పుట్టావా? నీ అయ్యా స్టఫ్ 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 అని ఆఖరికి మా ఆవిడకి స్టఫ్లో అయిపోయారు కదరా.
పరిగెత్తండి రే, పరిగెత్తండి రా. రే, వెళ్దాం పదరా. మీ అయ్యా ఎక్కడికి రా పోయేది మీరు? అబ్బా, 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 కొట్టదు. ఇంటికి వచ్చేటప్పుడు పండ్లు, ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకొస్తారు. మీరు మందు తెస్తారా? నేను మొగలు చెప్తున్నా, ఆపు. మొగుడా బొందా? అరే పదరా, ఇదే ఛాన్స్, పదరా. ఏ, వచ్చేయ్, వచ్చేయ్. నువ్వు ఎక్కడికి రా వెళ్ళేది? లోపలికి రారా. నన్ను కాపాడండి రా, నన్ను కాపాడండి. ఒరే, 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 నన్ను కాపాడండి రా. ఏయ్ ఆపకు, కొంచెం గట్టిగా వత్తు. ఆపావనుకో చంపుతా. డైలీ దెయ్యంలాగా నాకు రోజు చుక్కలు చూపిస్తా అని చుక్కల మీద చుక్కలు చూపిస్తుంది. నా బతుకేంటి ఇలాగైపోయింది? దేవుడా, నా బతుకేంటి కుక్క బతుకులాగా అయిపోయింది. ఏయ్ నొక్కు. నొక్కుతున్నా నొక్కుంటే చస్తానా? లేకుంటే నువ్వు నా పేరు నొక్కుతావు కదా.